మీరా ఏడుస్తూ ఉండటంతో ఏంటి మీరా ఎందుకు ఏడుస్తున్నావు అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. ఏం చెప్పేది వదిన, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇక తిరిగి రాడంట, ఎందుకంటే నా కొడుకుని చంపపోయారు, ఇలాంటి ఇంట్లో నేను ఉండను, నేను తిండి కూడా తిన్నని వెళ్ళిపోయారు వదిన అని మీరా చెప్పటంతో ఇంత చక్కటి భార్యను పెట్టుకొని ఆ కేపీ ఎప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాలని చూస్తాడో ఏంటో, అసలు మీ అన్నయ్యకి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని అపూర్వ అంటే అయితే ఇప్పుడే వెళ్ళి చెప్తానని మీరా అంటుంది. ఆగు మీరా, నువ్వు వెళ్ళి చెప్తే అలా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని అపూర్వ అంటే తెలివిని ఉపయోగించాలని అపూర్వ అంటుంది. నాకంత తెలివి లేదని నీకు తెలుసు కదా వదిన, మరి ఇప్పుడేం చేయాలని మీరా అంటుంది. నేను చెప్పినట్లు చేస్తావా, నువ్వు ఇప్పుడు చచ్చిపోవాలి అని అపూర్వ అంటే ఏంటి వదిన, నేను నీకేం అన్యాయం చేశాను, నన్ను చచ్చిపోమని చెప్తున్నావు, నేను చచ్చిపోతే ఆయనతో కాపురం చేయలేను కదా, ఇక నేను ఏం చేసేది అని మీరా ఏడుస్తుంటే అయ్యో మీరా చచ్చిపోమంటే నటించమని అర్థం అని అపూర్వ అంటే నేను బాగా నటిస్తాను వదిన, బిల్డింగ్ పైనుంచి దూకేనా, లేకుంటే చేయి కోసుకొని చచ్చిపోనా, లేకుంటే విషం తాగి చచ్చిపోనా, ఏం చేసి చచ్చిపోయేది వదిన చెప్పు వదిన అని మీరా అంటుంది. అయ్యో మీరా, నేను నటించమని చెప్తున్నా, నిజంగా చచ్చిపోమని చెప్పట్లేదు అని ఉరి వేసుకోమని ఒక ప్లాన్ చెప్తుంది. అయితే ఇప్పుడే వెళ్ళి వేసేసుకుంటానని మీరా వెళ్తుంటే ఇది కేవలం నటన మాత్రమే, గుర్తుంది కదా అని అపూర్వ చెప్తుంది. అలాగే వదిన అని ఇక గదిలోకి వెళ్ళి చీరతో ఉరి వేసుకుంటూ నటిస్తూ ఉంటుంది. మీరా మీరా డోర్ తెరు అని అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది. చెర్రీ, నక్షత్ర, శరచంద్ర అందరూ పరుగులు పెడుతూ వస్తారు. బావా బావా చూసావా బావా, మీరా చచ్చిపోతుంది, డోర్ కూడా తెరవటం లేదు, కాపాడండి బావా అని అపూర్వ కేకలు పెట్టడంతో చెర్రీ, శరచంద్ర ఇద్దరూ కలిపి డోర్ని పగలగొట్టేస్తారు. అమ్మ దిగమ్మ అంటూ చెర్రీ బతింలాడతాడు. మీరా నీకే చెప్తున్నదని శరచంద్ర ఒక్క కేక వేయటంతో మీరా ఆగిపోతుంది. ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని శరచంద్ర, చెర్రీ ఇద్దరూ అడుగుతూ ఉంటారు. నన్ను వదిలేసి ఆయన ఆ శారద దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ శారదకి సిగ్గు శరం లేకపోయిండొచ్చు, కానీ నేను అలా కాదు కదా, ఇప్పుడు నా బిడ్డలు నేను ఎలా తలెత్తుకుంటాము, రే చెర్రీ నువ్వు కూడా రారా చచ్చిపోదాం అని మీరా అంటుంది. ఆగు మీరా, మీ అన్నయ్య ఉన్నాడు కదా, నీకు న్యాయం చేస్తాడు అని అపూర్వ అంటుంది. నీ ఈ పరిస్థితికి నేనే కదా కారణం, నేనే వెళ్ళి కేపీని తీసుకువస్తాను అని శరత్చంద్ర వెళ్తాడు. అమ్మ నీకు మేమంతా ఉన్నాము, ఇంకెప్పుడు ఇలా చేయకంటూ చెర్రీ కూడా వెళ్తాడు. వదిన నువ్వు చెప్పినట్లే చేశాను, అన్నయ్య మాటించి వెళ్ళాడు, ఆయన వస్తారు కదా అని మీరా అంటే చూద్దామని అపూర్వ అంటుంది. తెల్లవారగానే ఆకాష్ బెడ్పై పడి నిద్రపోతూ ఉంటే భూమి సోఫాలో పడి నిద్రపోతూ ఉంటుంది. భూమికి మెలకువ వచ్చి చుట్టూ చూసుకొని అబ్బా రాత్రంతా ఇది నా వల్లే జరిగింది కదా, పాపం ఇతను ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని భూమి అనుకుంటూ హాల్లోకి వస్తుంది. శారద గంట కొడుతూ పూజ చేస్తూ ఉంటుంది. అమ్మో అత్తయ్య నన్ను ఈ డ్రెస్లో చూస్తే ఇంకేమైనా ఉందా అని మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్తూ ఉంటే శారద భూమి ముఖం చూడకుండా డ్రెస్సును మాత్రమే చూసి తారా వెళ్తోందనుకుంటూ తారా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటంతో జాగింగ్కి అంటూ భూమి తారాలా గొంతు మార్చి మాట్లాడి బయటికి వస్తుంది. అప్పుడే తారా ఎదురు వస్తుంది. ఏయ్ ఏంటే మాటి మాటికి ఇక్కడికి వస్తున్నావు అని భూమి అరుస్తూ ఉంటే నువ్వేంటి అని తారా కూడా అరుస్తూ ఉంటుంది. చూడు ఇక్కడ ఉన్నది మా బావ, నువ్వు మాటి మాటికి ఇక్కడికి వస్తూ ఉంటే నీ జీవితమే పాడైపోతుంది, నా మాట విని ఇంకెప్పుడు ఇక్కడికి రాకు వెళ్ళు అని భూమి తిడుతూ ఉంటుంది. హే ఆగు, రాత్రంతా గగన్ గారి గదిలోనే ఇద్దరు కలుసున్నారా అని తారా అంటే అవునున్నాము, అయితే ఏంటి అంటూ భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తారా లోపలికి రావటంతో తారా ఆగు, ఏంటి ఇందాకే కదా జాగింగ్ కని బయటికి వెళ్ళావు, అప్పుడే ఇంటికి వచ్చేసావేంటి అని శారద అడుగుతూ ఉంటే నేను జాగింగ్కి వెళ్ళటమా, ఇందాక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది భూమి, నేను కాదు, ఇప్పుడు నేను బయట నుంచి లోపలికి వస్తున్నానంటూ తారా వెళ్తుంది. భూమి అని చెప్తోందేంటి, అసలు భూమి ఎందుకు వస్తుంది అని శారద అనుకుంటూ ఉంటుంది. తారా నేరుగా నిద్రపోతున్న ఆకాష్ దగ్గరికి వచ్చి గగన్ గారు అని పిలుస్తున్నా కూడా ఆకాష్ లేవకపోవడంతో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ముఖాన కొడుతుంది. లేవండి గగన్ గారు, ఆ భూమి మీరు ఇద్దరు రాత్రంతా ఒకే గదిలో ఉన్నారా అని తారా అడగటంతో అవును ఉన్నాము, అయితే ఏంటి అని ఆకాష్ అంటాడు. మీ ఇద్దరి మధ్య ఇంకేం జరగలేదా, నిజంగానే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా అని తారా అడుగుతూ ఉంటే అవును జస్ట్ మేమిద్దరం ఒకే గదిలో ఉన్నాం, మా మధ్య ఏం జరగలేదు అంతే, ప్లీజ్ నన్ను పడుకోనివ్వు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆకాష్ మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. నిజంగానా అంటూ తారా విసిగిస్తూ ఉండటంతో నీ మీదొట్టు, ప్లీజ్ నన్ను నిద్రపోనివ్వు అని ఆకాష్ నిద్రపోతూ ఉంటాడు. తారా వెళ్ళిపోతుంది.
తర్వాత చెర్రీ డ్రైవింగ్ చేస్తూ ఉంటే శరత్ చంద్ర పక్క సీట్లో కూర్చొని మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటే నిజంగా ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు మావయ్య అని చెర్రీ అంటాడు. అసలు బుద్ధుందా మీ అమ్మని అంత బాధ పెడుతూ ఆ శారద చుట్టూ తిరగటం ఏంటి అని శరత్ చంద్ర తిడుతూ ఉంటే నాన్నకు తెలియకుండా ఏదో తప్పు జరిగిపోయింది, ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు, నాన్నకు కూడా మనస్సాక్షి ఉంటుంది కదా మావయ్య, ఇందులో నాన్న తప్పు ఏముంది అని చెర్రీ అంటే భలే వెనకేసుకు వస్తున్నావే, అయినా మీ అమ్మ గురించి నువ్వు ఆలోచించవా, నేను ఫోన్ చేస్తుంటే మీ నాన్న ఫోన్ తీయటం లేదు, నువ్వు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో అడిగి తెలుసుకో అని శరత్ చంద్ర అంటాడు. బార్లో కూర్చొని మందు తాగుతున్న కేపీ చెప్పరా చెర్రీ అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నాన్న ఎక్కడ ఉన్నావు అని అడగటంతో నేను బార్లో ఉన్నానని అడ్రస్ చెప్తాడు. సరే నాన్న నేను వస్తాను, నీకోసం అమ్మ ఏడుస్తుంది, నువ్వు ఇంటికి రానని చెప్తున్నావు, సరే నేనే వస్తున్నా అని చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు. నా జీవితాన్ని అందరూ నాశనం చేశారు, ఒసే అపూర్వ నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అని కేపీ అపూర్వని తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే చెర్రీ శరత్చంద్ర ఇద్దరు రావటంతో రేయ్ చెర్రీగా దొంగనా సన్ను, నువ్వు నన్ను మోసం చేసావు కదా, నువ్వేం చెప్పావు, నువ్వు ఒక్కడివే వస్తానని చెప్పావు, నీతో పాటు వీణెందుకురా తీసుకువచ్చావు అని కేపీ అరుస్తూ ఉంటే అంటే మామయ్య నాన్న తాగేసున్నారు కదా పట్టించుకోకండి అని చెర్రీ అంటే అంటాను, నన్ను మోసం చేసిన ప్రతి ఒక్కరిని నేను వాడు వీడు అని మాట్లాడుతూ ఉంటాను, నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారు కదా అని కేపీ ఫుల్లుగా తాగేసి తూలుతూ మాట్లాడుతూ ఉంటాడు. చూడు కేపీ నీకోసం మీరా ఏడుస్తోంది, రా వెళ్దాం అని శరత్చంద్ర అంటే మీరా ఏడుస్తోందా, అక్కడ శారద ఏండ్ల తరబడి ఏడుస్తోంది, మరి శారద గురించి పట్టించుకున్నారా, నువ్వు హంతకుడివి, నేను హంతకుల ఇండ్లకి అస్సలు రాను, అది ఇల్లు కాదు నరకం అసలు మీరు మనుషులంట్రా, మీరు రాక్షసులురా, నా కొడుకు గగన్ ఏం తప్పు చేశాడు, నా కొడుకు భూమిని ప్రేమించటం తప్ప, భూమి గగన్ని ప్రేమించటం తప్ప, ఎంత దుర్మార్గులు మీరు అని కేపీ శరత్చంద్ర ముందే మందు తాగుతూ నిలదీస్తూ ఉంటాడు. చూడు కేపీ నా మాట విను, అక్కడ మీరా ఏడుస్తోంది, రా వెళ్దాం అని శరత్చంద్ర మర్యాదపూర్వకంగా అడుగుతూ ఉంటాడు. రే ఏంట్రా నీ చెల్లి ఏడుస్తోందని ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చావు, నా శారద ఎప్పటి నుంచి ఏడుస్తుంది, నా కొడుకు ఎంతలా బాధపడుతున్నాడు, నా కూతురు ఎంతలా బాధపడుతోంది, వాళ్ళ ఏడుపులు నువ్వు పట్టించుకోవా, నీ చెల్లి ఏడుస్తూ ఉంటే సరిపోతుందా, నీ చెల్లి ఏడుపు మాత్రమే పట్టించుకుంటే వాళ్ళ ఏడుపుల్ని నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు, నీ చెల్లి నీకు ముఖ్యమైతే నా భార్య నా కొడుకు నా కూతురు నాకు ముఖ్యమే కదా అని కేపీ నిలదీస్తూ ఉండటంతో నాన్న అందరూ చూస్తున్నారు నాన్న, ఇప్పుడు వద్దు నాన్న, గొడవ వద్దు నాన్న, రా వెళ్దాం అని చెర్రీ బతిమలాడుతూ ఉంటాడు. రే నువ్వు ముందు మర్యాదగా నన్ను వదిలేసాయి, ఏంటి మళ్ళీ నన్ను తీసుకువెళ్ళి కిడ్నాప్ చేస్తారా, హింస పెడతారా, టార్చర్ పెడతారా, నేను ఈరోజైతే ఎవరి మాట విను, నేను ఇక్కడి నుంచి వచ్చే ప్రసక్తే లేదు, మీరా ఏడిస్తే ఏడవనివ్వు, మీరా నీ చెల్లెల్ని నాతో పాటి పంపించేసి నేను చూసుకుంటాను, నాకు చూసుకునే దమ్ము ధైర్యం లేవనుకుంటున్నావా, నేనైతే రాను అంటూ మళ్ళీ మందు తాగుతూ ఉంటే చెర్రీ తీసుకురా అని శరత్చంద్ర అంటాడు. రే నేను రాని చెప్తున్నా కదా, నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి జరిగింది అని కేపీ నిలదీస్తూ ఉంటే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు.